ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. 4,87,508 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 70 గేట్లు కూడా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద పోటెత్తడంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం, అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. వరద బీభత్సంగా కనిపిస్తోంది విజువల్స్లో. ఏంటి అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి సురేంద్ర. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి కృష్ణా నదికి వరద పోటెత్తుందని చెప్పాలి. మొత్తం అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదలతోటి దాదాపు 4,87,000 క్యూసెక్కుల వాటర్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70 గేట్లు కూడా పూర్తిగా ఎత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తే వెనకాల చూడొచ్చు, భారీ స్థాయిలో వరద ఉధృతి అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ లేదా చదలపాడు ఈ ప్రాంతాల్లో ఉన్న వాగులకు వంకలు కూడా పొంగిపడుతున్నాయి. మున్నేరు కానీ కట్టలేరు కానీ ఈ ప్రాంతాలతో పాటు గుంటూరుకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న వాగులు వాటర్ కూడా ఇక్కడే కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కొండవీడి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కృష్ణా నదిలో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బుడమేరుకు సంబంధించిన వాటర్ కూడా కృష్ణా నదిలో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కృష్ణా నదికి భారీ స్థాయిలో ఇప్పటికే ఎగువనున్న శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పూర్తిగా నిండుకుండలా మారాయి. అక్కడ గేట్లన్నీ కూడా ఎత్తిన పరిస్థితి. దీంతో దిగువకి వాటర్ అంతా కూడా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న 70 గేట్లని ఇక్కడ విడుదల చేసిన పరిస్థితి. మనం చూస్తే వాటర్ ప్రవాహం మనకు కనిపిస్తుంది. అటువైపు పక్క మనం చూసాము, దాదాపు ఇప్పటికే 13.6 సెంటీమీటర్లలో ఇక్కడ అడుగుల లెవెల్ ఉంటే అది దాటి ఈరోజు ప్రవహిస్తున్న పరిస్థితి. పూర్తిగా అంతా కూడా లెవెల్స్ అన్ని కూడా ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఇప్పటికే అధికారులు జారీ చేసిన పరిస్థితి. దీంతో ఇటు దివిసీమలో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అవనిగడ్డ ప్రాంతంలో అనేక గ్రామాలు, లంక గ్రామాలు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. నందిగామ ప్రాంతంలో కూడా అటు మున్నేరు కానీ కట్లేరు కానీ బాగా ప్రవహించడంతో కొన్ని గ్రామాల రాకపోకలన్నీ కట్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారీ స్థాయిలో వరద ఉధృతి అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు, రాబోయే 5 రోజులు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి అని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు, తగిన సూచనలు ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణానదికి మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేసిన నేపథ్యంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారీ స్థాయిలో దాదాపు 4,87,000 క్యూసెక్కులు ఇప్పటికే వాటర్ కృష్ణానదికి వస్తుంది. ఇటు కృష్ణానదితో పాటు కొండవీడు వాగు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి. రాజధాని ప్రాంతంలో ఉండే గ్రామాలు కొండవీడు వాగుకి వాటర్ రావడంతో ఆ గ్రామాలు కూడా నీట మునిగాయి. ఇటు విజయవాడ రాత్రి నుంచి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం కూడా అస్తవ్యస్తమైంది. రహదారులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. రాత్రి కొంత వర్షం తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే వర్షం పడితే పరిస్థితి ఏంటన్న ఒక భయాందోళన అయితే ప్రజలు ఇప్పటికీ నెలకొనే ఉందని చెప్పాలి. దాదాపు కృష్ణానదికి సంబంధించి 4,87,000 క్యూసెక్లు ఇప్పుడు వస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ గేట్లు తెరిచారు. దాంతోపాటు ఇటు మున్నేరు కానీ కట్టలేరు కానీ ఈ ప్రాంతాల్లో వాగులు కూడా పొంగుతున్న నేపథ్యంలో కృష్ణానదికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర.